సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మనకు శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. 36వ కీర్తన ధ్యానం చేయుచున్నాము. 6వ వచనము. 36వ కీర్తన 6వ వచనము. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే. నరులను జంతువులను రక్షించువాడవు నీవే. మొట్టమొదటగా ఆ నరులను రక్షించువాడవు నీవే. ఈ మాటలు రాస్తున్న సమయానికి దావీదు గారు తన జీవితంలో, తన వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క రక్షణ తన జీవితంలో బాగా అనుభవించినటువంటి వాడు. భౌతికమైనటువంటి రక్షణ మరియు దావీదు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మక రక్షణ కార్యమును కూడా దావీదు గారికి బయలుపరిచాడు. తన యొక్క కీర్తనలలో ఆయన ఆత్మ సంబంధమైనటువంటి రక్షణను గురించి కూడా దావీదు గారు మాట్లాడాడు. ఈ మాటలు మనము వింటున్నప్పుడు మన పాఠం ఏంటంటే, దేవుడు మనల్ని భౌతికముగా రక్షించగలడు తన ప్రణాళికలు నెరవేరు నిమిత్తము. ఇది మొదటి మెట్టు. దేవుని యొక్క రక్షణ లేదా కాపుదల లేదా విడుదల చేయడము భౌతికముగా అది మొదటి మెట్టు. రెండవది, దేవుని యొక్క నిత్య ప్రణాళికలో చివరి ఉద్దేశము ఆత్మల రక్షణ. దేవునికి స్తోత్రం. అది భౌతికముగా మనము దేవుని యొక్క ప్రణాళికలు నెరవేరు నిమిత్తము భౌతికముగా మనల్ని దేవుడు రక్షిస్తాడు. అది దావీదు గారు ప్రారంభంలోనే యవనస్తుడిగా ఉన్నప్పుడే, తాను గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఎలుగుబంటి మరియు సింహము వచ్చినప్పుడు దేవుడు వాటి నుండి ఎలాగూ రక్షించాడో మనకు మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయములో మనము చూడగలము. మరియు అనేక యుద్ధాలలో, శత్రువులతో పోరాడుటలో, మరియు సౌలు గారు తరుముచున్నప్పుడు దేవుడు తనను ఏ విధంగా రక్షించాడో, అనేక శత్రువులతో యుద్ధముల నుండి దేవుడు ఏ విధంగా రక్షించాడో, ఒక్క మాటలో యుద్ధము యెహోవాదే అని ఆయన భౌతికముగా తన జీవితంలో అనుభవాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిలో he was acknowledging God's protection, God's salvation, God's liberation, God's redemption. ఇవన్నీ కూడా దేవుడే నన్ను రక్షించాడు, దేవుడే నన్ను కాపాడాడు, దేవుడే నన్ను విడుదల చేశాడు అని ఆయన గుర్తించి స్తుతించుట. ఇది మొదటి పాఠం. దేవునికి స్తోత్రం. మన జీవితాలలో కూడా దేవుడు మనల్ని ప్రతిరోజు ఏ విధముగా రక్షిస్తున్నాడు. మన పాఠము, మన అంశము రక్షణ. 6వ వచనంలో, 36వ కీర్తన 6వ వచనంలో దేవుడు జంతువులను నరులను రక్షించువాడు. కాబట్టి ఏ విధముగా నన్ను దేవుడు రక్షిస్తున్నాడు. మనము చూచే కన్నులు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇవ్వాలి. చాలాసార్లు మనకు ఉన్నవి కనపడవు, లేనివి ఎక్కువ కనపడుతుంటాయి. ఉన్న వాటితో, పొందుకున్న వాటితో మనము పోలిస్తే లేనివి చాలా తక్కువ. ఇది ఎవరి జీవితంలోనైనా ఉండేటటువంటిదే.
దేవుడు అద్భుతంగా ప్రతి క్షణ క్షణము మనల్ని ఏ విధముగా రక్షిస్తున్నాడో, విపరీతమైన వాతావరణాల నుండి, విపరీతమైనటువంటి యాక్సిడెంట్ల నుండి, ఆ, ఎప్పుడు ఎవరు ఇంట్లో పడి ఏమైతుందో తెలియదు. కాబట్టి రకరకాల రక్షణ భౌతికంగా మనము అది గుర్తించే కన్నులు మొట్టమొదటగా పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తే మన హృదయం అంతా కూడా కృతజ్ఞతతో నింపబడుతుంది. ఇదే దావీదు గారు 103వ కీర్తనలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆ ఉపకారాల లిస్టులో మనం చూస్తే ఆయన సమాధిలో నుండి నన్ను రక్షించాడు. అంటే ఇంక నేను సమాధికి పోవాలి. ఎన్నిసార్లు సమాధికి పోవలసిన వాణ్ణి, ఎన్నిసార్లు సమాధిలో ఉండవలసినటువంటి నన్ను దేవుడు నన్ను రక్షించాడు, కాపాడాడు, ప్రొటెక్ట్ చేశాడు అని ఆయన గుర్తించాడు. ఇది మొదటి పాఠముగా మనమందరము గుర్తించాలి. దేవుడు అదే 103వ కీర్తనలో దేవుని యొక్క రక్షణను మనము చూడవచ్చును. భౌతికమైనటువంటి ఆ రక్షణ మనకు అక్కడ కనపడుతుంది. 3వ వచనంలో ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణంను విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచుచున్నాడు. ఇది భౌతికమైనటువంటి రక్షణ. ఇక ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ విషయంలో కూడా ఇక్కడ ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఇంకా అద్భుతమైనటువంటి కీర్తన 32వ కీర్తన మొదటి వచనాలు. పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి ఈ మాటలను రోమాపత్రికలో 4వ అధ్యాయములో ఇదే మాటలు అక్కడ ఆత్మరక్షణ చూడండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇప్పుడు ఆత్మల రక్షణ. ఆత్మకేమైంది? ఆత్మలకు మలినము అంటుకున్నది. శరీరములో పాప నియమం ఉన్నదని రోమా పత్రికలో 7వ అధ్యాయములో చూస్తున్నాము. మరియు మీ ఆత్మలకు మలినము అంటుకున్నదని పత్రికలలో కూడా మనం చూస్తున్నాము. మరియు ఈ రక్తమాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనవు. అది ఒక మహిమ శరీరము, అది ఆత్మతో సంబంధించినటువంటిది. ఆ ఆత్మల రక్షణ కావాలి. ఈ ఆత్మల రక్షణ కావాలంటే ప్రారంభము ఏంటంటే మన పాపములకు ప్రాయశ్చిత్తము జరగాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన మనస్సు ఎక్కువగా శరీర సంబంధమైనటువంటి వాటి అందే లేదా భూలోక సంబంధమైనటువంటి వాటి అందే ఎక్కువగా ఉండుట అది వాక్యానుసారమైనటువంటిది కాదు. ఉండుట తప్పు కాదు, కానీ మన ఆత్మల సంగతి ఏమిటి? నా ఆత్మ రక్షణ సంగతి ఏమిటి అని మనము గ్రహించాలి. చూడండి, తిమోతి గారికి 1 తిమోతి 4వ అధ్యాయము 16వ వచనము.
నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. ఎంత సిద్ధపాటు పౌలు గారు తిమోతికి ఇస్తూ, రక్షణ విషయమై ఫస్ట్ నువ్వు రక్షణ పొందాలి, మరియు నీ విశ్వాసులు కూడా రక్షణ పొందాలి. అయితే నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. ఏం బోధిస్తున్నారు? ఇది ఆత్మల రక్షణ బోధయా, లేదా కేవలము శరీర సంబంధమైనటువంటి రక్షణ, ఆశీర్వాదము, దీవెనలు, కాపుదల, ఎదుగుదల, హెచ్చించుట, కేవలము వీటి వైపుకే బోధ జరుగుతుందా? ఏదైనా ఆత్మల రక్షణ విషయమై బోధ జరుగుతుందా? తిమోతి గారు జాగ్రత్తగా ఉండాలి. అసలు లూకాసు వార్తలో 19వ అధ్యాయములో 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. ఏమైంది? 19వ అధ్యాయము ప్రారంభము నుండి జక్కయ్య గారు ఉన్నారు. జక్కయ్య గారికి గురించి, జక్కయ్య నశించాడంట. ఏం నశించాడు? మంచి కుటుంబం ఉన్నది, మంచి ఇల్లు ఉన్నది, మంచి పేరు ఉన్నది, మంచి ఉద్యోగం ఉన్నది, మంచి ధనము ఆస్తి ఉన్నది. మరి ఇంటికి ఏమి కొదువగా ఉన్నది? రక్షణ కొదువగా ఉన్నది. దేవుడు నరులను రక్షించువాడు. ఇప్పుడు నాకు నా ఇంటికి యేసుక్రీస్తు కావాలి. ఎందుకు యేసు ప్రభు దగ్గర ఏమి మొరపెట్టుచున్నాము? భౌతికముగా భూలోక సంబంధమైనటువంటి విషయాలు దేవుని దగ్గర చెప్పుట తప్పు కాదు. మనకు రోగం వస్తుంది, ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేయమంటాము. ఏదైనా చాలా నష్టంలో ఉంటాము, మనం ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేయమని చెప్తాము. ఏదైనా కష్టం వస్తుంది, వర్షాలు లేవు, ప్రార్థన చేద్దాము, అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇంకొక వైపు ఒకటి ఉన్నది కదా, ఆత్మల రక్షణ అని. ఇంకొక సూత్రము, ఇంకొక సత్యము, మనము చనిపోయేంత వరకు శరీర సంబంధమైన, భూ సంబంధమైనటువంటి శ్రమలు అందరికీ ఉంటాయి. అంత పెద్ద ప్రత్యక్షతలు కలిగినటువంటి పౌలు గారికి శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది, ఆ కంటి జబ్బు ఉన్నదని పండితులు భావిస్తారు. బాగా కాలేదు. అనేకుల కొరకు సువార్త చెప్పి, అనేక సంఘాలను కట్టి, అనేకుల కొరకు ప్రార్థన చేసి, ఆయన దృష్టి అంతా కూడా మీరు రక్షణ పొందాలి, ఆత్మల రక్షణ పొందాలి అన్నటువంటిది. పాఠం ఏంటంటే, ప్రశ్న ఏంటంటే, నీవు రక్షించబడ్డావా? అది ప్రశ్న. నీవు రక్షించబడ్డావా అంటే, నా పాపం విషయమై నేను పశ్చాత్తాపపడి, ఇట్టి పాపముల వల్ల నేను అనేక భారము మోయిచున్నాను, ఇట్టి పాపము నన్ను దేవుని ఉగ్రతకు, నరకానికి పాత్రునిగా చేస్తుంది అన్న మనస్సుతో, ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా, నీవే కదా నా పాపమును నీ రక్తంలో కడుగువాడవు, నువ్వే కదా నా ఆత్మలను రక్షించువాడవు, కాబట్టి నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు రక్షకునివిగా ఉండుము అని ఏదైనా ప్రార్థన జరిగిందా? రోమా పత్రికలో 10వ అధ్యాయములో 9వ వచనములో, రోమా పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము, 10వ వచనము, అదేమనగా
యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రక్షణ విశ్వసించుట, ఒప్పుకొనుట. విశ్వసించుట, ఒప్పుకొనుట, వర్డ్ అండ్ డీడ్. దీనిలో రక్షణ ఉన్నది. ఇప్పటి నుండి మా ఇంట్లో యజమాని ఇదిగో ఆయననే, ఆయన వాక్యమే, ఆయన చెప్పిందే ఫైనల్. ఎవరా యజమాని? భర్తనా, భార్యనా, ఇంకొకరు ఎవరైనా? యేసుక్రీస్తు. వాక్యంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు, వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు, ఆయన మాకు ప్రభువు. అది కరెక్టేనా? మా ప్రవర్తనకు కారణం వాక్యమేనండి. అది అయితే యేసుక్రీస్తు మనకు ప్రభువు. నేను చేయుచున్నదంతా కూడా ఆయన ఆత్మ అయి చూచుచున్నాడు. ఎందుకంటే ఆయన మరణం జయించి తిరిగి లేచి సజీవుడై ఉన్నాడు. దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపాడు అన్న విశ్వాసము నాలో నీలో ఉంది. కాబట్టి నా ప్రవర్తన అంతా కూడా ఒకరు చూస్తున్నారన్నటువంటి ఆ దృష్టిలో, ఆ జ్ఞానంలో నేను ప్రవర్తిస్తున్నాను అంటే నేను రక్షించబడినట్టు లెక్క. నా ఆత్మలకు రక్షణ అయినట్టు. మరి ఆ మనసు ఎవరివ్వాలి? పరిశుద్ధాత్మ దేవుడే ఇవ్వాలి. ఆ మధ్యలో ఎవరో చాలా మంచి మాట చెప్పారు. సీసీ కెమెరాను మన జోబులో పెట్టుకుంటే ఎట్లుంటుంది? మన మన పర్సులలో సీసీ కెమెరా ఉంది. ఇక బయటకు పోయినప్పుడల్లా అంత రికార్డ్ అవుతుంటుంది. మన మాటలు, మన ప్రవర్తన, మన మూమెంట్స్, మనం ఇతరులతో సంభాషణ అంతా కూడా రికార్డ్ అవుతుంటే ఎట్లుంటుంది? అప్పుడు అంటారు, అట్లా చేయకండి, అట్లా రికార్డ్ చేయకండి, మాకంటూ ఒక ప్రైవేట్ లైఫ్ కావాలి. కానీ ఇక్కడ 4వ అధ్యాయము హెబ్రీ పత్రిక 12:13 ప్రకారము ఆయనకు మరుగైనటువంటిది ఏది కూడా లేదు. రండి యూదా పత్రికలో 22-23 వచనాలు. చాలా 24 కూడా చదువుదాము. సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. పైన వచనాలలో చాలా అంటే చాలా విషయము, సందర్భము బాగలేదు. దేవుని ప్రజలే, దేవుని ప్రజలే, సంఘం కలిగినటువంటి వారే, సంఘంలో ఉన్నటువంటి వారే, ప్రేమ విందులలో పాల్గొనేటటువంటి వారే, మంచి మంచి పేర్లు, కయ్యూను, బిలాము, కోరాహు, అందరు దేవుని పిల్లలే. కానీ జాగ్రత్త, వారందరూ కూడా ఇంట్లో తప్పిపోయినటువంటి వారు. ఇంట్లోనే, ఇంటి బయటికి పోయి తప్పిపోయినటువంటి వారు కాదు, ఇంట్లోనే ఉండి తప్పిపోయినటువంటి వారు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగి రక్షించండి. కొంతమందికి మెల్లగా చెప్పడము, బుజ్జగించి చెప్పడము సరిపోదు. ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి లోతు కుటుంబాన్ని బలవంతముగా దేవదూతలు చెయ్యి పట్టి బయటికి లాగినట్టు
మన వాళ్ళను, మన పిల్లలను, మన స్పౌజెస్ని కొన్నిసార్లు కొంచెం కష్టమైనా, ఇష్టం లేకపోయినా వారికి చెయ్యి పట్టి బయటికి లాగాలి. కొంచెము కఠినంగా చెప్పాలి. కొంచెము కఠినంగా చెప్పాలి. ఇంకొక మంచి మాట 24 వచనంలో, తొట్రిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడేటటువంటి యేసుక్రీస్తు మనకున్నాడంట. అబ్బా! అది కావాలి సార్ నాకు. అదొక్కటి ఉంటే చాలు ప్రభువా. ఎన్నిసార్లు తొట్టిల్లుచున్నాను, ఎన్నిసార్లు పడిపోతున్నాను, ఎన్నిసార్లు వెనుకకి మరలుచున్నాను, ఎన్నిసార్లు చేసిన తప్పే చేస్తున్నాను. మరి నేను తొట్టిల్లకుండా, స్థిరముగా కదలకుండా, ఆ, కదిలింపబడకుండా నేను ఎప్పుడు ఉంటాను ప్రభువా. నువ్వు నాకు సహాయం చేయవలసిందే. నా అంతకు నేను నిలబడలేను. నీ యొక్క ఆత్మశక్తి ద్వారా నా శరీర క్రియలను నువ్వు చంపితేనే కదా నేను పాపం చేయకుండా ఉండేది, నేను పడిపోకుండా ఉండేది. నీవు పరిపూర్ణుడవు, నీవు పరిశుద్ధుడవు కాబట్టి నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి. నువ్వే కదా వాగ్దానం చేసావు, తొట్టిల్లకుండా మిమ్ములను కాపాడుటకు శక్తి కలిగినటువంటి నిర్దోషులుగా తండ్రి దగ్గర మనల్ని నిలవబెట్టుటకు శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు మనకు రక్షకుడు. ఇవన్నీ మనము, ఇట్టి వాగ్దానాలు మనకు కావాలి. ఇట్టి వాగ్దానాలు మనకు కావాలి. వీటిని క్లెయిమ్ చేసుకోవాలి. నువ్వు చేస్తా అన్నావు, నువ్వు వాగ్దానం చేశావు, నన్ను నిలబెడతానన్నావు, నా పాపాలను చంపివేస్తానన్నావు, నాకు సహాయం చేస్తానన్నావు. నా హృదయంలో 10వ అధ్యాయము ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 8వ వచనంలో నా హృదయంలో నీ మాటలు వ్రాస్తానన్నావు. ఉమ్, అది క్రొత్త క్రొత్త నియమము, నిబంధన. క్రైస్తవులతో దేవుడు చేస్తున్నటువంటి నిబంధన ఏంటంటే, నేను మీ హృదయములలో నా వాక్యాన్ని రాస్తాను. హృదయంలో రాయబడితే ఇంకా తప్పిపోయేది ఏముండదు, తప్పిపోయే క్వశ్చనే ఉండదు. అదే బుద్ధిలో రాయబడింది అనుకొని బుద్ధికి చాలా చాలా వస్తూనే ఉంటాయి. రకరకాల ధర్మాలు ఉన్నాయి. సమాజానికి ఒక ధర్మం ఉంది, శరీరానికి ఒక ధర్మం ఉంది, అక్షర రూపంలో ఒక ధర్మం ఉన్నది. ఇవన్నీ కాన్స్టిట్యూషన్స్. కానీ హృదయంలో, మనస్సులో రాయ దేవుడు అంటున్నాడు, అంత్య దినములలో నేను మీ హృదయములలో నా ధర్మ విధులను రాస్తాను. అవి మనల్ని స్థిరపరుస్తాయి, మన ఆత్మలను రక్షిస్తాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి తిరిగి ప్రశ్న, నువ్వు రక్షించబడ్డావా? దానికి ఒకటే ఒకటి గుర్తండి. మనకు అనేక ప్రశ్నలు వస్తాయి. రక్షించబడము అంటే ఏంటి? సింపుల్ గుర్తేందంటే, పాపమును అసహించుకునే, పాపముతో పోరాడే ప్రక్రియ ఇప్పుడు ఏదైనా నీలో, నాలో జరుగుతుందా? తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితి, తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితి ఏదైనా ఉందా? మంచిది అది. చాలా చాలా మంచిది. దేవుని హెచ్చించుకొనుట, ఎక్కడ హెచ్చించుకునేది? దేవుని దగ్గర. ఏమి ఉందని, ఏమి సాధించామని దేవుని దగ్గర హెచ్చించుకునేది? రక్షణకు గుర్తులు.
రక్షణకు గుర్తులు. కాబట్టి రక్షకుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని రక్షించువాడు. ఆయననే రక్షిస్తాడు. మనం చేసేది ఏమి లేదు, ఒప్పుకొనుట తప్ప. నాకు రక్షణ లేదు, నేను ఈ విషయంలో పడిపోతున్నాను, నేను దేవుని దగ్గర తల ఎత్తుకోలేను, ఈ మనస్సు ఉంటే చాలు. నాకు ఈ పాపము మీద జయము కావాలి, ఈ పాపమును అసహించుకునే మనస్సు నాకు రావాలి. అది పరిశుద్ధాత్మ దేవుడే అట్టి మనస్సును మనకు దయచేసి క్రీస్తు ద్వారా మనకు సంపూర్ణ రక్షణ కలుగునట్లు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుని, జీవం గల దేవ, సృష్టికర్త, వాక్యమైన ప్రభా, ఈ మాటలు ప్రభా నాలో మాలో ఫలింప చేయమని, వాక్యానుసారమైనటువంటి జీవితము మాకందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.